ప్రైజ్ ది లార్డ్. కృపామయుడైన ప్రభు నామంలో మీకందరికీ లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి శుభములు. హోప్ ఫర్ టుడే ఈ వాక్య సందేశంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి సందేశము కొరకు 63వ కీర్తన 4-5 చరణాలు చదువుదాం. 63వ కీర్తన 4-5 చరణాలు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఈ కీర్తన రాజైన దావీదు చేత రచించబడిన కీర్తన. ఈ కీర్తన యొక్క వృత్తాంతాన్ని మనం గమనించినప్పుడు రాజైన దావీదు పరిపాలన చేస్తూ ఉండగా తన కుమారుడైన అబ్షాలోము తన తండ్రిపై తిరుగుబాటు చేసిన సమయంలో దావీదు అరణ్యంలో యోధా అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రాసిన కీర్తన. అయితే ఈ కీర్తనలో మనం నేర్చుకోబోయే విషయం ఏమిటి అంటే, తరచూ మన బాధల గురించి ఎవరికైనా చెప్పినా లేదా ఎవరైనా వారి బాధలు పంచుకుంటూ ఉన్నప్పుడు మనం వినే మాట ఏంటి అంటే, నిద్రలేని రాత్రులు గడిపాము. ఎందుకు మనం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాము అంటే, 2 విషయాలను బట్టి. బహుశా ఆ రాత్రికి ముందు అంటే పగలులో జరిగిన అవమానాన్ని బట్టి, లేకపోతే తర్వాత రోజున ఎదుర్కొనే ఆందోళనను బట్టి, ఈ 2 విషయాలను బట్టి నిద్రలేని రాత్రులు మనం గడుపుతూ ఉంటాం. ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. తన కుమారుడే తన మీద తిరుగుబాటు చేశాడు, తనకు నెమ్మది లేకుండా చేశాడు. వాస్తవానికి అబ్షాలోము అనే పేరుకి సమాధానమునకు తండ్రి అని అర్థం. కానీ ఇప్పుడు ఆ అబ్షాలోము వల్లనే తండ్రి సమాధానం కోల్పోయాడు. అవమానం, కనీసం కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా వెళుతూ ఉన్న స్థితి. అటువంటి స్థితిలో వాస్తవానికి దావీదుకు నిద్ర పట్టని స్థితే. కానీ దావీదు అంటాడు కదా, నేను నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకున్నాను. ఎంతసేపు మన బాధలను, మన యొక్క సమస్యలను మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే మన బాధలు అంతకంతకు కృంగుదలను తీసుకొస్తాయి. కానీ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? తన బాధలను కాకుండా దేవుడిని ధ్యానిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని, దేవుని మాటలను ధ్యానము చేస్తూ ఉన్నప్పుడు దావీదు చెబుతున్న సాక్ష్యం ఏమిటి అంటే, అక్కడ 5వ వచనంలో చెబుతాడు, 2 మాటలు చెబుతాడు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు తృప్తి కలిగింది, అలాగే నా నోరు నిన్ను స్తుతిస్తుంది. దావీదుకు సమస్యలు లేవా? కాదు, ఉన్నాయి. కానీ సమస్యలకు మించిన నిరీక్షణ దేవునిని ధ్యానించినప్పుడు దొరికింది. సమస్యలకు మించిన ధైర్యము, ప్రోత్సాహము దేవునిని గూర్చి ధ్యానించినప్పుడు లేదా దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు దావీదునకు దొరికింది. కాబట్టి ఒకవేళ దావీదు వలె మనము కూడా దేవునిని ధ్యానించినట్లయితే మన యొక్క రాత్రులు చాలా మంచిగా మార్చబడతాయి. ఆ నిద్రలేని రాత్రులు మనకి ఒక ప్రయోజనకరమైన సమయముగా మార్చబడతాయి. అందుకోసమే ఈ కీర్తన ప్రారంభములో దావీదు ఉదయం గురించి మాట్లాడతాడు. వేకువనే నిన్ను వెతకెదను అనే మాట అక్కడ మనం చూస్తాం. రాత్రి బాధతో ముగిసినా కానీ వేకువ సంతోషముతో మనకి ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రియులారా, మన బాధలు సంతోషముగా మార్చబడాలి అంటే దేవునిని ధ్యానించి ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే మనము అటువంటి నిరీక్షణ, ధైర్యము, ప్రోత్సాహము పొందుకోగలము. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, దావీదు అనుభవం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, మా జీవితాల్లో చాలా సమయాలలో మాకున్న సమస్యలను బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండగా ప్రభు, మా బాధలను, సమస్యలను కాదు కానీ మిమ్మల్ని గూర్చి దావీదు వలె ధ్యానించి నిరీక్షణను, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని,
బలాన్ని పొందుకునే వారముగా మమ్మల్ని ఉంచుతారని, అట్టి కృప మా ప్రియులకు దయచేస్తారని నమ్మచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తన యొక్క ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చునుగాక.